కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. మాదిగలకు కేబినెట్ లో చోటు కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక జనాభా ప్రకారం అసలైన మాదిగకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు ఢిల్లీ వెళ్లారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్ది ఆశావాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేఖల ద్వారా తమ డిమాండ్ అయితే అధిష్టానం ముందు వినిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలైన మాదిగలు ఎవరు కేబినెట్ లో లేరు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులాలు ఇప్పటి వరకు లబ్ధి పొందాయని చెప్పి వారు అయితే అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇటీవల రహస్యంగా కూడా వారు సమావేశమయ్యారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా వర్గీకరణ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం వారు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటు ఢిల్లీ పెద్దలకు సైతం చెప్పేందుకు వారైతే ఉదయం 8 గంటలకు ఢిల్లీ వెళ్లారు. 4 ఎమ్మెల్యేలు వెళ్లారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కాలేయాదే మాత్రం సాయంత్రం వెళ్తారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా తమ ఒత్తిడి అనేది తీవ్రం చేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో సబ్ క్యాస్ట్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఆయన నికార్సైన మాదిగ కాదని చెప్పి బాహటంగానే ఎమ్మెల్యేలు అయితే చెప్తా ఉన్నారు. మా కోటా మాకు ఇవ్వాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తారు. ఇంకా చాలా మంది ఆశావాలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుని అయితే అధిష్టానం ఢిల్లీ పిలిచింది. చాలా మంది ఆశావాలు అయితే ఢిల్లీ బాట పట్టబోతా ఉన్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజుతో పాటు ఇతర సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం తుది దశకు చేరిందనేది కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆశావాలు తమ చివరి ప్రయత్నంగా పదవి దక్కించుకునేందుకు ముమ్మరంగానైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు ఆశావాల సంఖ్య రోజు రోజుకైతే పెరుగుతా ఉంది. నిన్న మీనాక్షి నటరాజన్ ఏదైతే ఆదిలాబాద్, అదేవిధంగా ఇతర పార్లమెంటు పరిధిలకు సంబంధించిన నేతలతో సమావేశమైన సందర్భంలో తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని వారైతే వ్యక్తిగతంగానైతే విజ్ఞప్తి చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసి తమకు అవకాశం ఇవ్వాలి, పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్నామని చెప్పి అటు రామగుండం ఎమ్మెల్యే ప్రదీప్, నిన్న సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య నేతలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? ఏదేమైనా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. తమ చేతిలో ఏం లేదు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తా ఉన్నారు. తమ వంతుగా ప్రయత్నాలు అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో మాదిగ జనాభా అత్యంత ఎక్కువగా ఉంటుంది. అసలైన మాదిగ కేబినెట్ లో లేరు. ఉన్నటువంటి వ్యక్తి నికార్సైన మాదిగ కాదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మాదిగ కోటా నుంచి ఇందులో 6 ఎమ్మెల్యేలు అసలైన మాదిగలకు ఉన్నాము, అందులో ఎవరికి అవకాశం ఇచ్చిన అభ్యంతరం లేదని వారైతే చెప్తా ఉన్నారు. అయినా అధిష్టానం నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా అదే విషయం ఎవరైతే ఆశావాళ్ళు తనను కలిసిన సందర్భంలో అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. ఏదన్నా అధిష్టానం చెప్పుకోనని చెప్పినటువంటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీ వెళ్లారు. ఇంకా చాలా మంది ఆశావాళ్ళు, ఇప్పటికే 6 ఖాళీలు ఉన్నాయి, షెఫ్లింగ్ జరుగుతుందన్న చర్చ కూడా నడుస్తుంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కులగణన చేసి ఉన్నాం కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏదైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నటువంటి చర్చ కూడా కాంగ్రెస్ లో ఉంది. పిసిసి అధ్యక్షుడు సైతం కేబినెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీసీల సంఖ్య పెరుగుతోంది, మరోవైపు ఎస్సీలకు సంబంధించి అటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు అధిష్టానం ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిందని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా చెప్తా ఉన్నారు. అధిష్టానం సానుకూలంగా ఉందని వారు విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఉన్నారు. అటు నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవ్ రెడ్డి కూడా నేను 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి ఉన్నాను, తనను కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నా కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తాను. అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తన ఖాయమన్నటువంటి భావనలో తను ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే కూడా సీనియర్ గా ఉన్నాను, 2007లో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రితో పాటు తాను ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తా ఉన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో అండగా ఉన్నాను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా సీనియర్లు అయితే చాలా మంది ఉన్నారు. అటు రంగారెడ్డి జిల్లా అయితే నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానము ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపుతుంది? 6 ఖాళీలకు సంబంధించి సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకుంటుంది. అందులో ముఖ్యంగా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి వారికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా వివేక్ కు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను బేస్ చేసుకునే మంత్రివర్గ కూర్పుంటుందన్నటువంటి చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి అత్యధికంగా ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. మళ్ళీ వారిని తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరికీ ఇంకెవరైనా నలుగురికి అందరికి కూడా ఇంకెవరెవరు మద్దతు తెలుపుతున్నారు? వీళ్ళకి ఎవరైనా ముఖ్యంగా ఆయా జిల్లాలకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మద్దతు ఉంది. మరోవైపు జిల్లాలో సీనియర్ కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు మద్దతు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే అటు హైకమాండ్ తుది నిర్ణయం ఉంటుంది. అందులో పార్టీకి ఎవరైతే లాయల్ గా ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని మంత్రివర్గ కూర్పుంటుందనేటువంటి చర్చ పార్టీలో నడుస్తా ఉంది.